ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? నాకు తెలియదండి. వాలంటైన్స్ డే తెలియదు. సండే తెలుసు, మండే తెలుసు, ట్యూస్డే తెలుసు, వెన్స్డే తెలుసు. ఇంకా మిగతా ఆ డేలు తెలుసు కానీ ఈ డే అనేది అయితే తెలియదు నాకు. తెలీదా? తెలియదు. ఓకే. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను ఎందుకు ఇక్కడ వస్తా? ఏదో గర్ల్ ఫ్రెండ్ చూసుకునిక ఎవరు గర్ల్ ఫ్రెండ్ నాకైతే లేరు. అంత అదృష్టం మీరే ఏమన్నా ఎవరికైనా చెప్పి ఛానల్ నుంచి ఓ అమ్మాయిని సెట్ చేస్తే బాగుంటుంది. నేను కొద్దిగా హ్యాపీ అవుతా. అరే నాకు వీళ్ళు వేరే లెవెల్ ఉంటుంది ఇంకా. అవునా? నిజాలు చెప్పండి, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? నిజాలే చెప్తా. ఆ తాత కాదు ఈయనకి ఇలా కాదు కాదు ఈయనకు ఉన్నట్టు అంకుల్ మీకున్నారా ఎవరు? అట్లాంటిది ఏముండొచ్చు లేరా? అబద్ధాలు చెప్పొచ్చు. నేనైతే నిజాలు చెప్తాను అమ్మవా. నేను అసలు అబద్ధమే కాదు. నాకు మీ టీనేజ్ లో మా జనరేషన్ శ్రమ నాన్న. మళ్ళీ నా జనరేషన్ నేను ముసలోనే. అమ్మ సారీ మీరు ముసలోడేంటి? నాకు అర్థం కాలేదు సార్ ఈ పాయింట్. అంటే ఈయన అన్నికి పోయి నేను అనుకున్నా సారీ. ఇప్పుడు టీనేజ్ కుర్రాల గురించి వదిలేద్దాం. మీరు చెప్పండి, మీరు 90s కదా, సో మీరు చెప్పండి, మీరు ఏజ్ లో మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉండేవారు? లైక్ ఎంత? పదం తెలియదు బంగారు. ఆ పదమే తెలియదు బంగారుడా. తెలీదా? గర్ల్ ఫ్రెండ్ అంటే పదమే తెలియదు. కొత్త చిన్నడా నన్ను ఏమో హింస పెడుతుంది. గర్ల్ ఫ్రెండ్ చిన్న పిల్లలకి తెలియాలి కదా ప్రెసెంట్ జనరేషన్ కి. ఆ పదమే తెలియదు బంగారోడు అంటున్నా కదా. మరి నేను చెప్తున్నా కదా, నేను ఉన్నదన్నట్టు. అంటే ఇప్పుడు అప్పుడు మాకు నింటే బాగుండని బాధపడ్డావా? ఇప్పుడు ఏమన్నా ఫీల్ అవుతున్నారా అంటున్నారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయినందుకు. సరే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండి, మేబీ సపోజ్ ఉండి, మీకు ఒక 5 minutes టైం ఇచ్చి నీకు నచ్చింది చేసుకో అంటే మీరు ఏం చేస్తారు? పక్క పోయే రూమ్కి తీసుకొని పోతా. ఇంకేం అలా ఇంకా నచ్చింది చేసుకోకుండా ఇంకేం చేస్తావు? ఇచ్చింది 5 నిమిషాలు, మళ్ళీ 5 నిమిషాలు ఆయన కరెక్ట్ సరిపోతుంది నాకైతే. అంటే 5 నిమిషాలేనా? అంటే ఎక్కువ అంటే వాళ్ళు ఇయ్యరు కదా. ఇస్తా అంటే ఓకే, ఎంత టైం మొత్తం రోజులు ఇస్తా అన్నా కూడా ఓకే, పండగ చేసుకోవచ్చు. ఇంకెంతకన్నా పండగ ఎక్కడ? ఎందుకు బ్రో, పెళ్లి చేసుకోవచ్చు కదా, అప్పుడు జీవితాంతం నచ్చింది చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే ఉండలేరు వాళ్ళు, ఎప్పుడో చక్కగా ఉండలేరు, పోతున్నారు. మనం అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాల్సిందే. అంటే గర్ల్ ఫ్రెండ్ కదా, గర్ల్ ఫ్రెండ్ అన్నారు మీరు, పెళ్లి అవసరం లేదు కదా. మీరు గర్ల్ ఫ్రెండ్ అన్నారు, లవర్ నేనేం లవ్ చేయలేదు, ఏం చేయలేదు. గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పుడు వాడాలా సబ్బు ఎలా వాడతామో అలా. ఏ సబ్బు వాడుతూ ఉంటారు మీరు? అంటే మీరు అన్నారు కదా ఇందాక, అమ్మాయి అనే సబ్బునే వాడాలి అట్లా. ఓకే, అవునా? ఓకే, మీకు ఒక మంచి ఫ్రెండ్ ఉండి వాడు ఫస్ట్ టైం లవ్ లో దిగుతున్నా అని వచ్చి మీకు చెప్తే వాడికి మీరు ఇచ్చే సలహా ఏంటి? పక్క వాని లవర్ని నేను సెట్ చేసుకుంటా, ఎందుకంటే నాకు లవర్ లేదు కాబట్టి. మళ్ళీ లేకపోతే వాడు కనీసం దొంగనా కొడుకులు మెయిన్ ఫ్రెండ్స్ నాయన నమ్మకూడదు. దొంగనాయలు ఏం చేస్తారు, అరే ఈ పిల్ల పడిందిరా అని చెప్పినామంటే సంఘ నాకి పక్క వాడు మన పిల్లనే ట్రై చేస్తాడు. వాడు మా సంఘ ఉంటాడు సైలెంట్, అరే ఇట్లా అంటే అట్లనా సరే ఈయన మా సంఘ నటిస్తాడు, ఆడపోయి మన పిల్లకే లైన్ పెడుతుంటాడు. ఏంద్రా అని ఇట్లా చాలా జరిగినాయి బాధలు, ఇంకా చెప్పకూడదు. అవి చాలా మంది కూడా జరుగుతుంటాయి. ఇట్లా ఫ్రెండ్స్ని మాత్రం నమ్మకని దొంగనా కొడుకులు మంది ఆగి కూడా మా సంఘ మన మంది ఆగి కూడా మన పిల్లకి లైన్ వేస్తారు దొంగనా కొడుకులు. అట్లా టోన్కి వెళ్ళని మాత్రం నమ్మకని. ఓకే, మీ స్కూల్ డేస్ లో క్రష్ కానీ కాలేజ్ డేస్ లో క్రష్ కానీ ఇప్పుడు వచ్చి మీ ఎదురుగా నిలబడితే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చి వాళ్ళు నిలబడితే వాళ్ళు పెళ్ళిళ్ళు అయింటాయి. ఇప్పుడు వాళ్ళ నాయన వచ్చి నాన్న అంత తనలు తినంత ఓపిక నాకు లేదమ్మా. పెళ్ళిళ్ళు అయినా అవ్వకపోయినా మేబీ తను వచ్చి మీ ఎదురుగా నిలబడి మీతో ఒక 5 minutes స్పెండ్ చేస్తా అంటే మీరు ఏం చేస్తారు? నేను నమ్మను. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు రారు కాబట్టి. ఎందుకంత పక్కగా చెప్తున్నారు? అంటే వాళ్ళ ఆయన పంపించాలి కదా ఫస్ట్. వాళ్ళ మీకు మేబీ పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు ఎలాంటి అమ్మాయి రావాలని అనుకుంటున్నారు? అది అవ్వదమ్మా. ఎందుకు? ఎందుకంటే నేను అనుకున్న అమ్మాయి రావాలంటే కష్టము, చాలా కష్టం. ఇప్పుడులా కాదు, ఇందాక తాతగా చెప్పినట్టు వాళ్ళ కాలానికి వెళ్తే నేను అనుకున్న అమ్మాయి దొరుకుతుంది. ఎందుకంటే ఈ కాలంలో లవర్ లేని అబ్బాయి ఎన్నో ఉండడేమో కానీ లవర్ లేని అమ్మాయి మాత్రం లేదు. ప్రతి అసలుకి కనీసం అప్పుడు పెళ్లి చేసుకుంటే కనీసం మనకి ఇదే ఫస్ట్ మన లవర్ మనమే లవ్ అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మన సంఖ్య ఎన్నికలు పెట్టుకుంటే ఎన్నో లేవలో పోతుంది. సరే, మీకు ఎంతమంది ఉన్నారు అయితే? లేరు, లేనందుకే కదా బాధ. చెప్తున్నారు.
మీరు అబద్ధం చెప్తున్నారు. నాకైతే లేరు. ఉంటే నేను ఎందుకు చెప్పాను చెప్పండి. ఉంటే నాకేం భయం ఏం చెప్పు. లవర్ ఉంది గౌరవంగా చెప్పుకుంటా. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా మీ ఒపీనియన్? అంటే ఏ రకంగా మీరు చెప్పండి. అంటే మేబీ మీరు చేసుకునే అవకాశం వస్తే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజా? నాకు తెలిసి అరేంజ్ మ్యారేజే బెటర్. ఎందుకంటే చెప్తా చూడండి, లవ్ మ్యారేజ్ ఉందనుకో చేసుకుంటాము, అది ఇప్పుడు కూడా మా సంఘ నటిస్తుంది, మనం అన్ని పెట్టాలి, అన్ని ఓకే. తర్వాత ఉంటుందో ఒక చక్కగా కూడా తెలియదు. మరి అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా అమ్మాయిలు చక్కగా ఉంటారని లేదు కదా? గ్యారెంటీ లేదు. కాకపోతే అప్పుడు కనీసం మళ్ళీ వాళ్ళకి మీరు చెప్పినా వినలేదు మీ అమ్మాయి, మళ్ళీ ఇంకో పిల్లని చేసుకోవచ్చు. అదేంటి ఎన్ని మ్యారేజ్లు చేసుకుంటారు అలాగా? అంటే మళ్ళీ వాళ్ళు చక్కగా ఉంటే ఓకే, ఒకదాన్ని అంటే ఇది చేసుకోకు ఇద్దరిని చెప్పు, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. 3-4 అమ్మాయిలు వస్తారు. ఇప్పుడు నా కాడికి వచ్చారు అనుకుందాం, పాపం ఎందుకంటే అందగాని కాబట్టి కొద్దిగా వస్తారు 5-6 ఎక్కువనే. ఇంకా అప్పుడు అంతమంది వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కొన్ని వేల మంది వచ్చినా కానీ ఇంక అందరికి, కాకపోతే డబ్బులు అనేది సెట్ కావు, వాళ్ళనే తీసుకురామంట. ఓకే, మీకు సనీ లియోన్ మియా ఖలీఫా ఎదురుగా వస్తే మీరు ఎవరికి ఓటు ఎక్కువ చేస్తారు? ఓటా వద్దు తల్లి, మేము మొదలే అంత కాదు, డెవలప్ కాలేదు మేము బాగా అంత ఫోన్ తీయండి. ఫోనే లేదు. నిజం చెప్పండి, ఇప్పుడు ఫోన్ తీయండి బయటికి. అంటే ఈడ లేదు ఫోన్ ఇందాకనే పాకెట్లో లేదు. నిజం లేదు. ఇదో మెట్రో కార్డు ఉంది, ఇదో చూసుకో. మీరు నిజంగానే చూడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ తీసి జస్ట్ క్రోమ్ హిస్టరీ చూపియండి. ఓకే, ఒక నిమిషం, నా ఫోను అన్న కాడ ఉంది, ఒక్క సెకండ్. మీరు అన్నారు కదా నన్ను అంత అనుమానిస్తున్నప్పుడు మనం చూపియాల. తాతగారు పాపము, ఒక నిమిషం మీరే చూసుకోండి. ఎవరెవరు ఫస్ట్ ఫ్రంట్ లో ఫోటో ఉంది, ఎవరది? ఎవరు ఏదో ఒకటి పెట్టామయ్యా. లైట్ మోడ్ తీసేసినాను. ఓకేనా? ఒక నిమిషం నెట్ ఆన్ చేస్తున్నా. హిస్టరీ చూపిస్తా, మీరు రుకోజరా. ఇక చూడండి, నా హిస్టరీ ఏది సినిమాలు తప్ప ఏది లేదు. చూసుకొని మొత్తం చూసుకోండి, మీకు 10,000 ఇస్తా ఏమన్నా ఉంటే. ఓకే, గుడ్ బాయ్, ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. మంచి అమ్మాయి దొరకాలని ఏదో వీడియో చూస్తే 1,00,000 మంది అమ్మాయిలు నాకు లవ్ చేయండి, అంతే. మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తా. 1,00,000 మందిని ఏం చేసుకుంటావు బ్రో? 1,00,000 మందిని వాడేయాల, వాడుకో అంటే అట్లా అంటలేను. వాళ్ళు అంటే నీ ఉద్దేశం అమ్మాయిలు అరిటాకులు నలిపేస్తా చింపేస్తా ఇదా అన్నప్పుడు లేదు కదా. మేము వాడితే అయితే తప్పు అంటే వాళ్ళు వాడితే తప్పు లేదు, మేము వాడితే తప్పేం మేము అంటున్నా అంతే. ఎవరు వాడారు ఇప్పుడు ఆ పదాన్ని? అంటే అంటారు కదా వాడేసిన కానీ వాళ్ళు వాడుకుని ఇప్పుడు అందరు జీవితాలు సంకనాగిపోతున్నాయి. పాపం నేలు ఏందో ఇవేమో ఏం చేస్తాయి పాపం. సిన్సియర్ ఎంతగానో చెప్తున్నారంటే మిమ్మల్ని ఎవరికి వదిలేసి ఉంటారు, నిజం చెప్పండి. లేదు అట్టేం లేదు, కానీ బాధలు చూస్తుంటే ఒక్కొక్కరు బాధ అంటే కొన్ని ఉంటాయి అనుకో, జరిగిండొచ్చు. కానీ అవి వదిలేసినప్పుడు ఆ బాధలు మనం సిన్సియర్ చేస్తాం, అవేమో టెంపరీ చేస్తారు. సరే, ఒక పాట పాడతారా? పాటనా? ఏం పాట పాడాలి చెప్పండి. నచ్చిన పాట. మీకు ఒక అమ్మాయి కావాలనుకుంటున్నారు కాబట్టి వీడియో చూసిన అమ్మాయి ఫిదా అయిపోవాలంటే ఓ పాట పాడండి. ఈ పాట వచ్చి కామెంట్ లో పెట్టాలి అబ్బాయి ఎవరు. ఈ పాటకైతే ఫిదా అయిపోదు కదా, కింద అయితే పడుతుంది. పాడనా? చాలా ఇంకా ఆ పాటకి తాత అయితే ఫ్లాట్ అయిపోతాడు మళ్ళా. ఇదేదో ఫ్లాట్ అంటున్నారు, డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా? అంటే అలాంటి ఫ్లాట్ కాదు, ప్లేటు. పాడతా చూడండి. పాడు గజాల పాడు పాట పన్న పాటనే పాడినా ఇంకంతే కదా పాట. కామెడీ సరేలే బాగండి. పాత పాట పాడతా, ఎన్టీ రామారావుది లవ్ సాంగే. వద్దులే, దాన్ని కూల్ చేసినట్టు అవుతుంది ఏమో అనిపిస్తుంది. సరే, వేరే ఏదో మీరు చెప్పండి, ఆ సాంగ్ నేను పాడతా పట్టండి. అదే మీరు సాంగ్ చెప్పండి, నేను అదే పాడతా. ఏదో ఒకటి చెప్పండి. సరే చెప్తా. నిజమే చెబుతున్నా మైనా నేను ప్రేమే ఇస్తలేను, ఎందుకంటే నువ్వు సంకనాకి ఎడతావు కాబట్టి, అందుకే ఇంక అదే నా పాట. వద్దు బ్రో, ప్లీజ్ బ్రో. బాయ్ బ్రో, థ్యాంక్ యూ. చెప్పాను కదా, మీరు విన్నారు.
ఎందుకంటే ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ ఇదో నేను పెద్ద సింగర్ అని తొక్కేశారు. ఎవరు తొక్కేశారు? ఇదో ఇంత మంచి పోనీ ఒకటి చెప్పండి, నాగార్జున గారికి మీ బయట ఇవ్వండి. నాగార్జున గారు నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే మీ నెంబర్ చెప్పి ఓటేయమని చెప్పండి. వద్దు నేను ఓటులు వద్దు, ప్లాట్లు వద్దు, డబ్బులు వద్దు, ఏ వద్దు. మళ్ళా ప్రళయ్ ప్రశాంత్ దాకా నాకైతే వద్దు. ఆ బిగ్ బాస్లు జబర్దస్త్లు అలాంటివి తీసుకోకండి. మీరు తీసుకుంటా అని ఆఫర్స్ ఇస్తున్నారు కానీ నాకు వద్దు ఆఫర్స్. నేనైతే ఎవరు ఇచ్చారు బ్రో? ఎవరు ఇచ్చారు బ్రో? వాళ్ళు చెప్పారు నువ్వు రావాలి, నువ్వు రాకుంటే షో జరగదు 8 అన్నారు. నేను వద్దు, వెళ్ళట్లేదా? నేను ఎందుకని? వెళ్ళట్లేదు. జబర్దస్త్ ఎంట్రీ కార్డ్ అడిగారా ఫస్ట్? ఎంట్రీ కార్డు అడగలేదు. వాళ్ళే పోదామంటే కూడా పెట్రోల్ లేక నేనే ఓకేనా. అంటే పెట్రోల్ ఫస్ట్ పోపిద్దామంటే బైక్ కూడా లేదు. పెట్రోల్ ఉండాలంటే ముందు బైక్ ఉండాలి కదా. ఓకే బ్రో. లేదు అందు గురించే ఇంకా వాళ్ళు అయినా ఇస్తామన్నారు, అయినా వద్దు. ఫ్రీగా పినాయిల్ తాగే రకం కాదు, వద్దని చెప్పేసిన. వాళ్ళకి ఫుల్ కావాలంట. మామూలుగా మనం టాలెంట్ ఇంత పెద్ద సింగర్, ఇంత పెద్ద గొప్ప వద్దులే. ఇంకా మళ్ళీ సరిగమపాకి వెళ్తావా బ్రో? సరిగమా పద ఏమో తెలియదు. సింగర్ అన్నావు కదా నువ్వు. ఓకే, అది అలాంటి ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు ఈ మధ్య. ఈ మధ్యనే ఏంటి బ్రో, దానికి హోస్ట్ ఎవరో కూడా తెలీదా? ప్రదీప్ అన్న ఇంతకు ముందు. కొంపదీస్ మీరా ఏంది? నేనే. నాకైతే తెలియదు నిజంగా. అంటే ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టారని నాకైతే తెలియదు. పాడత తీయగా అయితే విన్నాను.